వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పగలను చెప్పు? నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళను. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? దేని గురించి? ఇంకా ఎవరి గురించి? అరుంధతి గురించి. అరుంధతి గురించా? అవును కమల, ఆ ఊరికి వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో, ఏం గొడవ చేస్తుందో ఏమిటో. కొడుకుని గెలిపించుకోవడానికి వెళ్ళింది కదా, గెలిపించాకే వస్తుందేమో. అలా అనుకుని వస్తే ప్రాబ్లం లేదు కమల, కానీ అక్కడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటేనే ప్రాబ్లం. వీలైనంత త్వరగా అరుంధతిని అక్కడి నుంచి రప్పించాలి. హలో బాబాయ్, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? అక్కడంతా బాగానే ఉందా? లేదు బాబాయ్, ఇక్కడ అస్సలు బాలేదు. ఏమైంది అరుంధతి? విక్కీని అవమానించిన వాడితో ఏమైనా సమస్య? అసలు సమస్యే వాళ్ళు బాబాయ్. విక్కీని అవమానించింది, ఇక్కడ శిక్ష వేసింది ఎవరో కాదు, ఆ కృష్ణ తులసి. విక్కీని ఇన్సల్ట్ చేసింది కృష్ణ తులసియా? అవును బాబాయ్, 25 ఏళ్ల క్రితం నా జీవితంలోకి వచ్చిన ఆ కృష్ణ తులసే ఇప్పుడు నా కొడుకు జీవితంలో కూడా వచ్చింది. నాకు అన్యాయం చేసింది చాలదు అన్నట్టు ఇప్పుడు విక్కీ భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసింది. వదలను బాబాయ్, ఆ కృష్ణ తులసిని ఇక వదిలే సమస్య లేదు. తన అంతు చూసాకే మళ్ళీ నేను రాజస్థాన్లో అడుగు పెడతాను. నేనక్కడికి రావటానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలీదు. అందుకే మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి బాబాయ్. అరుంధతి ఇప్పుడు మళ్ళీ తనతో గొడవపడి మర్చిపోయిన గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? బాబాయ్, గడిచిపోయిన గతాన్ని, మర్చిపోయిన మనుషుల్ని గుర్తు చేసుకునేలా చేసింది తనే. మొదలుపెట్టి తానేంటో చూపించింది. దానికి ముగింపు చెప్పి నేనేంటో చూపిస్తాను. మీరింకేం మాట్లాడకుండా బయలుదేరండి. మరి ఇక్కడ బిజినెస్ అవి ఎలా అమ్మా? నా కొడుకు విక్కీ కంటే నాకేది ఎక్కువ కాదు బాబాయ్. మనుషుల్ని పెట్టి మేనేజ్ చేయించండి. మీరు మాత్రం అర్జెంటుగా బయలుదేరండి. ఏంటండి కృష్ణ తులసి అంటున్నారేంటి? ఏమైంది? అరుంధతి గొడవ పడ్డానికి వెళ్ళింది మరి ఎవరితోనో కాదు, 25 ఏళ్ల క్రితం మనం వదిలించుకుని వచ్చిన ఆ కృష్ణ తులసితోనే. ఏంటండి మీరనేది? తను వెళ్ళిందే కాకుండా అరుంధతి ఇప్పుడు మనల్ని కూడా రమ్మంటుంది. మరిప్పుడు ఏం చేద్దామండి? అరుంధతి పిలిచింది అంటే వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. ఇక్కడున్నావా కుమారి అక్క? ఏంటి ఎప్పుడు దగదగా మెరిసే కుమారక్క ఈరోజు వెలవెలబోతుంది? ఏంటో విషయం? నేను అలిగాను చెర్రిబాబు. అలిగావా? ఎందుకు? ఎందుకేంటి? మీరు నన్ను మర్చిపోయారు. హే చచా, నేను నిన్ను మర్చిపోవడమా? అయినా అసలు నిన్నెలా మర్చిపోతాను చెప్పు? మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలుస్తుందిలే చెర్రిబాబు. ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలవడమేంటి? మీకు నిజంగా నేను గుర్తుంటే నా కోసం అమెరికా నుండి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చేవారుగా. అలా తేలేదంటే నేనంటే గుర్తులేనట్టేగా. నేను నీకు గిఫ్ట్ తీసుకురాలేదని ఎవరు చెప్పారు కుమారక్క?
నీకోసం నేను పెర్ఫ్యూమ్ తీసుకొచ్చాను, స్పెషల్ సెంట్. సెంట్ సీసా తీసుకొచ్చారా? నాకు తెలుసు బాబు, మా చెర్రీ బాబుకి నేనంటే సానా ప్రేమ. మా మంచి సరి బాబు. అయ్యారు నా కోసం చెర్రీ బాబు ఏం తెచ్చాడో తెలుసా? ఏం తెచ్చాడు? అమెరికా నుండి కష్టపడి సెంటు సీసా తీసుకొచ్చాడు. ఎంత మంచోడు మా చెర్రీ బాబు. అవును, మీ చెర్రీ బాబు ఒక్కడే మంచోడు, మేమంతా చెడ్డోళ్ళం మరి. చచా, మీరు కూడా మంచోళ్ళే అయ్యగారు. వస్తాను బాబు, అర్జెంటుగా సెంటు బాటిల్ మా ఆయనకు చూపించాలి. ఏంటి విక్కీ ఇవి? ఆ కృష్ణ తులసి తన కూతుర్ల కోసం పెట్టుకున్న సూత్రాలు. ఇప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలా? కాదు, వాళ్ళని ఫాలో అవ్వకుండా చెయ్యాలి. ఇంకొన్ని రోజుల్లో అమ్మ బర్త్డే రాబోతుంది. అమ్మకు తెలియకుండా ఆ కృష్ణ తులసి ఓడిపోయేలా ప్లాన్ చేసి ఆ విక్టరీని అమ్మ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చి అమ్మని సర్ప్రైజ్ చేయాలి. కానీ వీటితో ఏం ప్లాన్ చేస్తాం విక్కీ? సింపుల్ రేఖ. బిల్డింగ్ కట్టాలంటే కష్టపడాలి, కానీ కూల్చాలంటే చాలా ఈజీ. ఆ కృష్ణ తులసికి తన కూతుర్లంటే చాలా ఇష్టమని తెలుసు. ఆ కూతుర్లకు ఏం కాకూడదని ఈ రూల్స్ కూడా పెట్టిందని తెలుసు. ఇప్పుడు మనం ఆ కూతుర్లతో ఈ రూల్స్ బ్రేక్ చేయించామంటే అప్పుడు ఆటోమేటిక్గా కృష్ణ తులసి ఓడిపోతుంది, అమ్మ గెలుస్తుంది. ఐడియా అద్దరిపోయింది విక్కీ. కానీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తారంటావా? వాళ్ళు చేయరు రేఖ. మన ఇంటెలిజెన్స్ వాడి మనమే వాళ్ళ చేత బ్రేక్ చేయించాలి. రూల్ నెంబర్ 1, మగవాళ్ళని నమ్మకూడదు, కానీ మనం వాళ్ళ చేత నమ్మించాలి. ఎలా అంటే